ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది, పద్ధతులు మారుతున్నాయి. బ్రిటిష్ నాటి రూల్స్ ను బద్దలు కొడుతూ తరతరాలుగా సాగుతున్న బూజు పట్టిన రాచరికానికి ఫుల్ స్టాప్ పెడుతూ సరికొత్త నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సింపుల్ గానే ఉండాలంటోంది. ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రెడ్ కార్పెట్స్ కనబడవు, పోడియంలు కానరావు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో తరతరాలుగా సాగుతున్న రాచరిక రూల్స్ ను బ్రేక్ చేస్తూ ఫ్రెండ్లీ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. కోర్టుల్లో న్యాయమూర్తి తరహా కూర్చునే సబ్ రిజిస్ట్రార్ సీటింగ్ పద్ధతిని మార్చబోతోంది. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో లాగానే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కూడా సింపుల్ గానే ఉండేలా చర్యలు తీసుకుంది. ఇంతకాలం పాటించిన విధానం ప్రజలను అవమానించేలా ఉందంటూ అన్ని ఆఫీసుల్లో రెడ్ కార్పెట్లు, పోడియంలను తొలగించాలని నిర్ణయించింది. ప్రజలకు సేవ చేయాలే తప్ప వారి పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అధికారులకు స్పష్టం చేసింది. అంతేకాదు, పనులు ఆలస్యమైతే ప్రజలకు మంచినీళ్లు, టీ, కాఫీ వంటివి అందించాలంటూ ఏపీ ప్రభుత్వం కొత్త పద్ధతిని తీసుకొస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో విజయవాడ గుణదల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పోడియంను తొలగించారు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా. మరో 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల రూపురేఖలు మారిపోబోతున్నాయని తెలిపారు. పాత పద్ధతులు ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని వివరించారు. ప్రజలకు మర్యాద పూర్వకంగా పనులు చేసి పెట్టాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వ అధికారి పైన ఉందని సిసోడియా చెప్పారు. మొత్తంగా ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.